ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 2. Christ loved us and gave himself up for us as a fragrant offering and sacrifice to God. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రియమైన దేవుని బిడ్డవలే ఒక పరిమళ సువాసనగా జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి నీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. నీ నోటి నుండి కృతజ్ఞతా వచనమే పలకాలి. అంతేగాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను పలకకూడదు. ఇవి దేవుని బిడ్డగా నీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న సంగతి నీవు నిశ్చయముగా తెలుసుకొని దేవుని యందు భయము కలిగి ఒక ఇంపైన సువాసనగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు నీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సో మై డియర్ ఫ్రెండ్, our lives are a Christ-like fragrance rising up to God, but this fragrance is perceived differently by those who are being saved and by those who are perishing. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కృపను నిరర్ధకము చేయవద్దు. నీవు క్రీస్తు కోసం ఒక పరిమళ సువాసనమైన సాక్షిగా జీవించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ త్యాగం, నీ కృప, నీ దయ మమ్ములను పరిమళ సువాసనగా మార్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద, వారి కుటుంబాల మీద, వారి వ్యాపారాల మీద, వారి ఉద్యోగాల మీద, వారి పరిచర్య మీద, వారి ఆరోగ్యం మీద నీ వెలుగు ప్రకాశింపనీయుమని తేజోమయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.